2019 నుంచి 24 వరకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంటింటికి బియ్యం అందిస్తామని చెప్పి ఎండియూ వెహికల్స్ని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకు ఆదాయ మార్గాలుగా ఎండియూ వెహికల్స్ని ఒక వేదికగా చేసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎండియూ వెహికల్స్ మాటున రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పరిచి బియ్యం రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి అప్పటి ప్రజాప్రతినిధులు ఆ రోజు పెద్ద నెట్వర్క్ని ఏర్పరిచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో ఈ ఎండియూ వెహికల్స్ని తీసుకొచ్చి ప్రజా పంపిణీ పేరుతో పూర్తిగా దోచుకున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 350 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కూటమి ప్రభుత్వం దీనిలో మరలా మార్పులు తీసుకోవాలి. పూర్వం ఏదైతే పద్ధతి ఉందో రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఇబ్బంది రాదు ఆదాయానికి సంబంధించి, అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి రీసైక్లింగ్ దానికి కూడా అరికట్టొచ్చనే ఆలోచనతో ఈరోజు మరలా ప్రజా పంపిణీ వ్యవస్థని రేషన్ షాపుల ద్వారా అందించడానికి ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 140 రేషన్ షాపుల్ని ఈరోజు పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఈ రేషన్ షాపుల ద్వారా 15 రోజులు నిరాటంకంగా బియ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి తణుకు టౌన్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఇవి 15 రోజుల పాటు ఈ రేషన్ షాపుల ద్వారా అందించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, మనకి వీలైనటువంటి సమయంలో 15 రోజుల్లో ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా అటువంటి సులభతరమైనటువంటి పద్ధతి ద్వారా ఈరోజు ఎటువంటి అవకతవకలకి తావు లేకుండా ఈ రేషన్ షాపుల్ని పునఃప్రారంభించడం జరిగింది.